హలో అండి, ఇవాల్టి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఆంధ్రాలో రసం ఎంత ఫేమసో తెలంగాణలో పచ్చి పులుసు అంతకంటే ఎక్కువ ఫేమస్. నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే ఓ ముద్ద ఎక్కువే తింటాము. అలా ఉంటుంది మరి దీని స్పెషాలిటీ. సండే వస్తే చాలు చికెన్ తో పాటు పచ్చి పులుసు కంపల్సరీ ఉంటుంది ప్రతి ఇంట్లో. ఇది నాన్ వెజ్ కే కాకుండా వెజ్ కి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. తెలంగాణలో కూడా ఈ పచ్చి పులుసును డిఫరెంట్ వేస్ లలో చేస్తారు. నేను చేసేది ఇప్పుడు స్పైసీ పచ్చి పులుసు అన్నమాట. అది కూడా పచ్చిమిర్చితో చేస్తాము. ఇంకా లేట్ లేకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసేసుకొని ఒక అరగంట ముందే మనం నానబెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలి. దీనికి ద మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి పచ్చిమిర్చి అనమాట. ఇలా పచ్చిమిర్చి తీసుకొని మనం కాల్చుకోవాలన్నమాట. దీంతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. తెలంగాణ అంటేనే స్పైసీ కాబట్టి నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఇలా తొక్క తీసుకున్నవి తీసుకోవాలన్నమాట. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా. ఇప్పుడు శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని నేను చూపించిన విధంగా ఇలా ఫోర్క్కి గుచ్చుకొని వీటిని ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట. ఊర్లలో అయితే ఇలా పచ్చిమిర్చిని కట్టెల పొయ్యిలో ఉన్న నిప్పులలో వేసి కాల్చుకునే వాళ్ళు. అలా కాల్చుకుంటే దాని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందన్నమాట. సిటీస్లలో మనకి ఈ ఆప్షన్ ఉండదు కాబట్టి గుడ్డిలో మెల్ల అన్నట్టు స్టవ్ మీద కాల్చుకొని మనం ఈ రెసిపీ అనేది చేసేసుకుందాము. చూసారా, ఇప్పుడు ఇవి బాగా కాలిపోయాయి కదా. చల్లారాక వీటిని తీసేసుకొని ఇలా దీంట్లోకి మనము తగినంత ఉప్పు తీసుకోవాలన్నమాట. తగినంత ఉప్పు తీసేసుకొని వీటిని కొంచెం నలపాలన్నమాట. ఇలా మంచిగా నలిపేసేసుకొని దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా తీసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండును తీసేసుకొని గుజ్జు అనేది తీసేసుకోవాలన్నమాట. చింతపండు అరగంట ముందే నానబెట్టుకోవాలి. దీన్ని ఎక్కడ కూడా వేడి చేయొద్దు. పచ్చి పులుసు అని పేరులోనే ఉంది కాబట్టి అన్ని పచ్చి వాటితోనే మనం చేస్తాము. ఇలా తగినంత నీళ్లు తీసేసుకొని మనం గుజ్జు అనేది తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని టేస్ట్ చూసేసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు అనేది విడివిడిగా అయిపోతాయి. కొంతమందికి పచ్చిమిర్చి అనేది ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఇలా తీసేసి పక్కన పెట్టేసేసుకోవచ్చు అనమాట ఈ తొక్కని. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ వేడయ్యాక దీంట్లోకి ఆయిల్ అనేది వేసేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ ఆల్సో కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం చిటపట అన్నాక దీంట్లోకి మనం పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు మిశ్రమాన్ని మన చింతపండు గుజ్జులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్ గా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. ఒక సైడ్ రైస్, చికెన్ ఫ్రై అండ్ ఈ పచ్చి పులుసు కాంబినేషన్ ఒకటైతే ఇంకొక సైడ్ చికెన్ బిర్యానీ పెడితే మన తెలంగాణ వాళ్ళు మాత్రం రైస్, చికెన్ ఫ్రై అండ్ పచ్చి పులుసుకి మాత్రమే ఓటేస్తారనమాట. అలా ఉంటుంది మరి దీని కాంబినేషన్. స్పైస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.